మహేష్ బాబు గారి కొత్త సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా వారణాసి అంటారు. కానీ వారణాసి కంటే ముందే మహేష్ బాబు గారి మరొక కొత్త సినిమా రాబోతుంది. సో మరి ఆ సినిమా ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. అయితే ప్రతి ఒక్కరి చూపంతా కూడా వారణాసి సినిమా పైనే ఉంది. ఓన్లీ యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో సినిమా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారణాసి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆ సినిమా మీద అంత హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు రాజమౌళి గారి డైరెక్షన్. మరి రాజమౌళి గారు అంటే మనందరికీ తెలిసిందే, ఓన్లీ ఇండియా వైడ్గా సినిమా తీస్తేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించినటువంటి వ్యక్తి. అది ఇప్పుడు సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తున్నారంటే మరి తన పేరు ఎక్కడ మారుమోగుతుంది అనేది ఎవరు కూడా ఊహల్లో కూడా అందన్నమాట. మనందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క సినిమా కూడా షూట్ చేయని లొకేషన్స్లోకి వెళ్ళి వారణాసి సినిమాని షూట్ చేస్తున్నారు. రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం, అంటార్కిటికాలో ఈ సినిమా షూటింగ్ చేశారు అని చెప్పేసి. ఇప్పటి వరకు మన భారతీయ సినిమా చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఒక అంటార్కిటికా ఖండానికి వెళ్ళి షూట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమాలోని అత్యంత కీలకమైనటువంటి సన్నివేశాలు అక్కడ షూట్ చేశారనే విధంగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అండ్ దానికి తోడు ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమా చరిత్రలో 120 దేశాల్లో ఏ సినిమా రిలీజ్ అయిందా అంటే అది ఖచ్చితంగా ఒకే ఒక్క సినిమా వారణాసి సినిమాని రిలీజ్ కాబోతుంది అనే విధంగా ఆ విధంగా కూడా ఒక కొత్త రికార్డ్ అనమాట. అంటే సినిమా ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాకముందే ఈ విధంగా కొత్త కొత్త రికార్డులను మొత్తాన్ని కూడా వారణాసి సినిమా క్రియేట్ చేస్తుంది. సో మరి అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు గారి కొత్త సినిమా ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే వారణాసి సినిమా అని చెప్పేసి అనుకుంటారు. కానీ దానికన్నా ముందే అంటే June 5th ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు గారి మరొక కొత్త సినిమా రాబోతుంది. అంటే ఆ సినిమాలో ఆయన హీరో కాదు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్. సో మరి ప్రొడ్యూసర్గా ఉండి ఒక సినిమా నిర్మించారనమాట మహేష్ బాబు గారు. ఆ సినిమా పేరు రావు బహదూర్ అనమాట. అయితే అందులో హీరో ఎవరంటే సత్యదేవ్. మనందరికీ తెలుసు, చాలా మంచి మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపై సాధించి పెట్టుకున్నాడు. తన యాక్టింగ్ లెవెల్స్ చాలా పీక్ స్టేజ్లో ఉంటాయి. సో మరి ఈ దర్శకుడు ఎవరు అంటే వెంకట్ మహా అనమాట. సో మరి ఆయన దర్శకత్వంలో సత్యదేవ్ గారు ఒక మంచి సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ అనమాట. సో మరి ప్రొడ్యూసర్గా ఉండి ఆయన సినిమా నిర్మించాడు కాబట్టి June 5th మహేష్ బాబు గారి కొత్త సినిమా రాబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. సో మరి మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ అంటే మనము ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయినట్టే, ఆయన అన్ని చూసుకున్న తర్వాతనే ఒప్పుకుంటాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఈ స్టోరీ అంతా కూడా నచ్చింది, చాలా బాగుంది అని చెప్పేసి ఒక రాచరికపు అలాంటి కాలం నాటి సినిమా అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్గా చేసినటువంటి ఈ సినిమా ఎప్పుడు వస్తుందంటే June 5th రాబోతుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి June 5th ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అండ్ కనీసం మంచి టాగానే తెచ్చుకుంటుందా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ అంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుంది అని చెప్పేసి. మరి చూద్దాం June 5th సినిమా ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం.